హలో ఎవరివన్. సో టాపిక్ ఏంటంటే నేను రీసెంట్గా వీడియో చేశాను అనమాట. డోంట్ బై దిస్ స్మార్ట్ ఫోన్స్ అనేసి ఆల్మోస్ట్ 5 to 6 స్మార్ట్ ఫోన్స్ చెప్పాను. సో దాని కింద చాలామంది బ్రదర్ మేము ఏ స్మార్ట్ ఫోన్స్ కొనుక్కోవడం లేదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బిగ్ బిలియన్ డేస్ ఫర్ బయింగ్ iPhone 13 అండ్ iPhone 14 అని మెసేజ్ పెడుతున్నారు అనమాట. సో చాలామంది ఐఫోన్స్ కొనుక్కోవడం కోసం అనేసి డబ్బులు దాపెట్టుకొని వెయిట్ చేస్తున్నారు అనమాట. సో నా సజెషన్ ఏంటంటే అక్కడ ఇంకొకరు ఏంటంటే నేను IQ90 తీసుకోవచ్చా, సో IQ9 తీసుకోవచ్చు అనే వాళ్ళ కింద కూడా వెళ్ళి బ్రదర్ 40,000 పెట్టి ఇప్పుడు ఫోన్లు కొనకండి, 30,000 పెట్టి ఫోన్లు కొనకండి, వెయిట్ చేసి iPhone 13 14 తీసుకోండి, సో మనకు ఒక 40 to 45Kలో వస్తుంది కదా అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. అది మంచిదే, నేను కాదని చెప్పలే. మీ సజెషన్ ఇవ్వడం, మన సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం తప్పని నేను చెప్పడంలా. ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఐఫోన్ అనేది కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో ఎత్తు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బెంజ్ కార్ ఉంది, లగ్జరీ కార్, ప్రీమియం కార్ ఉందన్నమాట. ఆ కార్ ఒక వాల్యూ 1 crore rupees ఉంది. సో ఒక 1 or 2 years వాడంగానే మనకి ఎంత పడిపోతుంది? ఆల్మోస్ట్ 50 lakhs బిలో 50 lakhs పడిపోతుంది. సో నువ్వు అందుకు అలా పడిపోతుందంటే ప్రీమియం కార్స్ ఎక్కువ వచ్చేసి హై డిప్రిషియేషన్ ఉంటుంది. సో దానివల్ల ఏంట్రా అవుతుందంటే ఆ కార్స్ వచ్చేసి చాలా తక్కువకే మనకి పడిపోతుంది అనమాట. చాలా నువ్వు 5,000 kilometers తిరిగినా 10,000 kilometers తిరిగినా చాలా తక్కువ పడిపోతుంది అనమాట. చాలా హై డిప్రిషియేషన్ ఉంటుంది అనమాట. 50 lakhs బిలో 50 lakhs పడిపోతుంది. ఓకే, సో ఒక మీరేం చేస్తారు? తక్కువలో వస్తుంది ప్రీమియం కార్ అని మీరు కొంటారు అనమాట 50 lakhs పెట్టి. సో అక్కడ ఏమవుతుందా అంటే మీరు 50 lakhs పెట్టి కొన్నారని చెప్పేసి దాని సర్వీస్ బిల్ ఏమైనా తగ్గిస్తారా? 1 crore rupees కార్ ఎంత ఉంది సర్వీస్ బిల్లు? ఆల్మోస్ట్ 50,000 to 1 lakh ఉంటుంది అనమాట. సో మీరు 50 lakhs పెట్టుకున్నారని చెప్పేసి మీకు 25,000 20,000 బిల్ అయ్యారు. సో 1 crore rupees వర్తున్న కార్కి ఎంతైతే బిల్ అయితే వస్తుందో ఆ 1 lakh బిల్లే మీకు కూడా వస్తుంది. సో ఎక్కడ మనకు దెబ్బ పడుతుంది? మెయింటెనెన్స్లో. సో మనం తక్కువ వస్తుందని కొనుక్కుంటాం, కానీ మెయింటెనెన్స్ ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. సో ఇక్కడ కూడా యాపిల్ కూడా అలానే. సో యాపిల్ లాంచ్ అయినప్పుడు ఎంత ఉంటుంది? 70,000 80,000 ఉంటుంది. దాని స్క్రీన్ కాస్ట్ ఉంటుంది 20,000 to 25,000 ఉంటుంది. బ్యాక్ ప్యానల్ ఎంత ఉంటుంది? 10,000 to 15,000 ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం కొనుక్కోవడం తప్పు కనుక తప్పని నేను చెప్పడం లేదు, కానీ మెయింటెనెన్స్ ఉంది. సో నువ్వు ఎప్పుడైతే ఫోన్ కింద పడిపోయినా, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోన్ పాడైపోయినా, గ్రీన్ లైట్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా, సో ఆ ఫోన్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ హైలో ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఒక iPhone 13 ఒక డిస్ప్లే మీరు గూగుల్ చేసి వస్తే ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 ఉంటుంది డిస్ప్లే. సో మీకు iPhone 13 బిగ్ బిల్స్ ఎంత రావచ్చు? మ్యాక్స్ 40 to 45K వస్తుంది. 45 నుంచి 50కి రావచ్చు అనుకో, 50 బిలో వస్తుంది అనుకోండి. సో మీరు 50 బిలోలో ఫోన్ తీసినప్పుడు 30,000 రూపాయలు డిస్ప్లేకే అయితే ఎలా? సో మీ థాట్ ఎలా ఏమవుతుంది? దీన్ని 30,000 పెట్టడం కన్నా మనం ఇంకో ఫోన్కి వెళ్ళిపోతాము, లేదా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వెళ్ళి ఏదో లోకల్ డిస్ప్లే ఇప్పించుకుందాము. సో అలా వెళ్తుందన్నమాట మీ థాట్. సో నేను చెప్పేది ఏంటంటే ఐఫోన్ కొనేది ఎంత గొప్ప, దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే గొప్ప. ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని ఐఫోన్ కొనుక్కుంటే బెటరు. అండ్ ఇంకా ఐఫోన్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉంది, అడ్వాంటేజెస్ ఉంది, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ ఆండ్రాయిడ్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఐఫోన్లో ఉండదు. మీకు అవన్నీ కావాలంటే కూడా వీడియో చేస్తాను. బట్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సో ఐఫోన్ కొనుక్కునే ముందు కూడా ఒక కన్సిడరేషన్, మెయింటెనెన్స్ కూడా ఒక కన్సిడరేషన్గా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది స్క్రీన్ కావచ్చు, బ్యాక్ ప్యానల్ కావచ్చు, దానికి బ్యాక్ కవర్ కావచ్చు, సో ఇట్లాంటివి అనమాట. సో ఇటువంటివన్నీ మనం మైండ్లో పెట్టుకొని కొనుక్కుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే, మనం నార్మల్గా చెప్తున్నా, సో ఆండ్రాయిడ్ యాప్స్ మనం ఏం చేస్తాం, ఆండ్రాయిడ్ మూవీస్ ఏం చేస్తాం, మనం డౌన్లోడ్ చేసి చూస్తుంటాం. సో మనకు మూవీస్కు డౌన్లోడ్ చేసి చూడడానికి ఉండదు, అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు IQ Neo 7 Pro, IQ90 ఇలాంటి ఫోన్లు వాడుతూ ఉంటే ఆల్మోస్ట్ 120 వాట్ ఛార్జింగ్ ఉంటుంది మీకు బాక్స్లోనే. మీకు ఐఫోన్లో బాక్స్లో ఛార్జర్ రాదు. అండ్ దట్ టు 20 to 25 వాట్, ఐ థింక్ 20 to 25 వాట్ అనుకుంటా. సో ఆ ఫోన్ ఛార్జ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? 1 hour నుంచి 2 hours పట్టచ్చు, అర్థమవుతుందా? సో ఇంత టైం మీరు వెయిట్ చేయాలి. సో మీరు ఆల్రెడీ ఈ ఫోన్లకి అలవాటు పడిపోయి ఉన్నారు. మీరు మళ్ళీ ఆ ఫోన్ అలవాటు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టమైపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కన్సిడరేషన్స్లో పెట్టుకొని కొనుక్కోవడం బెటర్ అనేసి. ఆల్మోస్ట్ చాలామంది మీరు చూస్తుంటే ఐఫోన్ పెట్టుకునే వాళ్ళు చాలామంది పవర్ బ్యాంక్ క్యారీ చేస్తుంటారు. సో ఎందుకంటే అంత ఛార్జింగ్ తక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చే ప్రో మ్యాక్స్లో ఇంప్రూవ్మెంట్ చేశారు, కానీ సో మనం ఏదైతే కొంటున్నామో 13, 12 ఇలాంటి వాటిలో చాలా ఛార్జింగ్ తక్కువ వస్తుంది అనమాట. సో అది కూడా మీ మైండ్లో కన్సిడర్ చేసుకోండి. నేనైతే పాయింట్స్ చెప్పాను, మెయింటెనెన్స్ కాస్ట్, బాక్స్లో ఛార్జర్ రాదు, అండ్ దట్టు ఛార్జింగ్ టైం ఎక్కువ పడుతుంది, మన ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబిలిటీ లేదు ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఫోన్ ఛార్జింగ్ రాదు.
సో ఈ 3 ఫ్యాక్టర్స్ మెయిన్గా మనకి ఐఫోన్ కొనే ముందు తెలుసుకోవాల్సింది ఈ 3 ఫ్యాక్టర్స్. దాని తర్వాత లోపల మనకి చాలా ఉంది సాఫ్ట్వేర్లో, ఆ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు అవన్నీ చాలా ఉందన్నమాట. మీకు ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్లో ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అండ్ లిమిటేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను చెప్పకూడదు, మీరు ఆండ్రాయిడ్లో అయితే చాలా యాప్స్ వాడుతూ ఉంటారు, వితౌట్ పర్చేసింగ్ యాప్స్ చాలా వాడుతుంటారు అనమాట. మీరు ఐఓఎస్లో యాప్స్ వాడాలంటే ఖచ్చితంగా పర్చేస్ చేసే వాడాలి. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ వేస్ టు ఇన్స్టాల్ దట్, బట్ నేనైతే రికమెండ్ చేయను అనమాట. సో ఇటువంటివంతా ఉంటుంది, పెయిడ్ సబ్స్క్రిప్షన్స్. సో ఇవన్నీ మైండ్లో కన్సిడరేషన్ పెట్టుకొని తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ దట్టు ఇంకోటి ఏంట్రా అంటే, మీరు ఐఫోన్లో 64 GB నుంచి 128 GB తీసుకోవాలనుకున్నా అండ్ 128 నుంచి 256 తీసుకోవాలనుకున్నా ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా హ్యూజ్గా ఉంటుంది, 5,000 to 10,000 పైనే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మైండ్లో పెట్టుకొని తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక స్టోరేజ్ మీరు 64 GB తీసుకొని యూస్ చేయలేరు, 128 మనకి ఎక్కువ అయిపోయింది, అంటే తక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. మినిమం 256 GB ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి సేల్లో వచ్చేది ఏంటి, మినిమం బేసిక్ స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి హై రేంజ్ స్టోరేజ్ కావాలంటే 256 కావాలంటే ఆల్మోస్ట్ 10,000 to 15,000 ఎక్కడో ఎక్కువ ఉంటుంది. సో ఇంకో ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవచ్చు మీరు, నెక్స్ట్ ఆ స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోవడం కన్నా ఇంకో ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంట్రా అంటే, ఐఫోన్ తీసుకోవడం తప్పు కాదు అని గొప్ప కాదు, దాన్ని మెయింటైన్ చేయడమే గొప్ప, దాన్ని యూస్ చేయడమే గొప్ప, అది నేను చెప్పేది. సో ఈ పాయింట్స్ చెప్పాను కదా, ఏదైతే పాయింట్స్ చెప్పానో ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మీరు మళ్ళీ ఫ్యూచర్లో బాధపడకుండా ఉంటారు అండ్ ఫీల్ అవ్వకుండా ఉంటారు, డిసప్పాయింట్ అవ్వరు. మెయిన్గా ఈ పాయింట్స్ ఎంత మైండ్లో పెట్టుకున్నారంటే మెయిన్గా డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఐఫోన్లో సాఫ్ట్వేర్ లోపల చాలా ఉంది, సో అవిటిని కవర్ చేస్తూ ఇంకో వీడియో చేస్తాను. ఇదేంటంటే జస్ట్ మెయింటెనెన్స్ అండ్ ప్రైస్ డిఫరెన్స్ ఇలాంటి చేయాలని చెప్పేసి వీడియోస్ అనమాట. సో వీడియోకి అయితే ఇంతే గైస్, దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.